హలో గాయ్స్, మీ దివ్య క్రియేషన్స్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నా అండి. మేమైతే ఇక్కడ మహబూబ్ నగర్లో పిస్తా హౌస్ ఉంటుందండి, అక్కడికి వెళ్ళాము. అది కిడ్స్కి చాలా బాగుంటుందండి. అన్నీ ఆడుకునేవి అన్నీ ఉంటాయండి అక్కడ. చాలా అసలు ఎంజాయ్ చేయొచ్చు అనమాట అక్కడికి వెళ్తే. మేమైతే సండే రోజైతే మా పిల్లల్ని అయితే చక్కగా ఆడుకుంటారు కదా అనేసి అక్కడికైతే తీసుకెళ్ళాము. చాలా ఎంజాయ్ చేశారండి. కానీ మేమైతే నైట్ టైంలో వెళ్ళాము. కొంచెం 7:30, 8 అయిందండి. అది ఈవినింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. ఈవినింగ్ టైంలో వెళ్తే గనక సూపర్బ్గా ఎంజాయ్ చేయొచ్చు. పిల్లలు ఉంటే పిల్లల్ని అక్కడికి తీసుకెళ్ళొచ్చు. చాలా బాగుంటుందండి. మహబూబ్ నగర్లో ఉంటుంది ఈ ప్లేస్ అయితే. సండే వచ్చిందంటే పిల్లలని ఎక్కడికన్నా తీసుకెళ్ళాలి అన్నట్టు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకైతే ఈ ప్లేస్ అయితే సూపర్ ప్లేస్ అండి. చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడికి మాత్రం పిల్లల్ని తీసుకెళ్తే. మేమైతే చాలాసార్లు వెళ్ళామన్నమాట ఇక్కడికి. కానీ ఈసారి అయితే మీకు కూడా చూపిద్దామనేసి వెళ్ళి అయితే నేనైతే వీడియో తీశాను. చూడండి, చాలా ఎంజాయ్ చేశారు మా పిల్లలైతే. అంత బాగుంటుందండి ఇక్కడైతే. అసలు గేమ్స్ అయితే సూపర్ ఉంటాయి పిల్లలకి. అన్ని వెరైటీ గేమ్స్ ఉంటాయి అన్నమాట. చూడండి, నా బ్యాక్ సైడ్ అయితే ట్రైన్ వస్తుంది చూడండి, ఎంత బాగుంది అసలు. నిజంగా ట్రైన్ లాగానే ఉంది కదండి, ఎంత బాగుందో అసలు. మేమైతే అందులో ఎక్కాము. షార్ట్ వీడియోలో కూడా పెట్టాను. ఒకవేళ షార్ట్ చూడకపోతే మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి, చాలా బాగుంటుంది నేను పెట్టిన షార్ట్ అయితే. చూడండి ఎంత బాగుంది అసలు ట్రైన్ అయితే. అక్కడ చూడండి బెలూన్ లాగా ఉంటుంది పైకి ఎక్కేది, అది కూడా ఉంది. చాలా అసలు వెరైటీ గేమ్స్ ఉంటాయండి ఇక్కడ. మనకి హైదరాబాద్లో ఎలా అయితే అన్ని గేమ్స్ అవైలబుల్గా ఉంటాయో ఇక్కడ మనకి చూడండి మహబూబ్ నగర్లో కూడా మనకి చాలా బాగా అరేంజ్ చేశారండి పిల్లలకైతే. సూపర్ ప్లేస్ అండి ఇదైతే. నాకు చాలా బాగా నచ్చింది. ఎన్నోసార్లు వెళ్ళాము, కానీ ఈసారి అయితే మీకు కూడా చూపిద్దామనేసి ఇలా అయితే మీ ముందుకైతే వచ్చేసానండి. చూడండి, ఎంజాయ్ చేయండి మీరు కూడా చూసి. ఇదైతే చూడండి ఎంత పైకి ఉంటుందో అసలు. నాకైతే ఫుల్ భయం వేసిందండి మా పాపని ఎక్కిపియాలంటే, కానీ తాను మాత్రం ఎక్కేసింది. నాకైతే భయంగానే అనిపించింది. ఇది చూడండి, కప్స్ అయితే ఎంత బాగా పెట్టారో అసలు, ఎంత బాగా అరేంజ్ చేశారు చూడండి అసలు. ఇది మెయిన్ అన్నమాట. కప్పుదైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అది చూడడానికైతే చాలామంది వస్తారనమాట, అంత బాగుంటుంది. చాలా బాగా పెట్టారండి. చూడండి, ఇక్కడ చూడండి మా పాప వాళ్ళైతే జారుతున్నారండి. అది పైన ఇట్లా పైకి ఎక్కేసి జారాలన్నమాట. నాకైతే భయమైంది ఎలా జారుతుందో ఏమో అనేసి, కానీ బాగానే ఎంజాయ్ చేశారు. బాగానే ఉంటుంది ఇది కూడా. ఇక్కడ మనము ప్రతి గేమ్ ఆడాలన్నా మనకి మనీ తీసుకుంటారండి. మనీ తీసుకోవాలంటే అది కార్డులో మనకి మనీ అనేది యాక్టివ్ చేస్తారు. 500కి మనకి ఏటీఎం కార్డ్ లాగా ఒకటి ఇస్తారనమాట. ఆ కార్డులో మనకి 500 అంటే 500కి సంబంధించిన అమౌంట్ ఒక్కొక్క గేమ్కి ఒక 60 రూపీస్ అలా ఉంటుంది అనమాట. అంటే 500 మనీ అయిపోయే వరకే ఎన్ని గేమ్స్ అయితే వస్తాయో అన్ని గేమ్స్ మనం ఆడుకోవచ్చు అనమాట. ఒక్కొక్క గేమ్కి 60 రూపీస్ ఉంటుంది. ఈచ్ పర్సన్కి 60 రూపీస్ అనమాట. ఇప్పుడు సపోజ్ ఒక గేమ్ ఆడాలనుకుంటే ఈచ్ పర్సన్కి 60 రూపీస్. అంటే 2 మెంబర్స్ ఆ గేమ్ ఆడాలనుకుంటే మనమైతే 120 రూపీస్ అయితే స్పెండ్ చేయాలి. మనకి ఆ కార్డ్లో 120 రూపీస్ అయితే కట్ అవుతుంది. మిగతా అమౌంట్ ఉంటుంది కదా అండి, మనకి ఒక 380 ఉంటుంది. 380లో మనం మిగతా గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. అలా 500 అయిపోయే వరకు మనము ఏ గేమ్ అయినా ఆడొచ్చు అనమాట. అది అయిపోయిన తర్వాత మళ్ళీ మనము 500 పెట్టేసి మళ్ళీ కార్డ్లో మనం రీఛార్జ్ చేసుకోవాలన్నమాట అమౌంట్ అనేది. అలా ఉంటుంది ఇక్కడ, ఏ గేమ్ అయినా అలా ఉంటుంది. ఇంకా పైన కూడా ఉంటాయండి. ఆ పైన కూడా నేను వెళ్ళినప్పుడు మీకు చూపిస్తాను చూడండి. అక్కడ కూడా కౌంటర్ ఉంటుంది అనమాట. అక్కడ వేరే మళ్ళీ మనీ రీఛార్జ్ చేసుకోవాలి. అక్కడ కూడా కార్డ్ ఇస్తారు. అందులో మనము 300 రూపీస్ ఉంటుంది అనమాట. 300 రూపీస్ అయిపోయే వరకు మనం అక్కడ గేమ్స్ అయితే ఆడుకోవచ్చు. మళ్ళీ అది అయిపోయినాక మళ్ళీ రీఛార్జ్ చేసుకోవాలి. ఇది అండి ఇక్కడైతే సిస్టమ్ గేమ్స్ ఆడేది. ఓకే అండి, మేమైతే ఒక కార్డ్ తీసుకున్నాము. 500 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాము. మేమైతే ఎంత వరకు వస్తుందో అంతవరకు అయితే గేమ్స్ అయితే ఆడిపించాము. పిల్లలకైతే చాలా బాగా ఎంజాయ్ చేశారు. మేమైతే ట్రైన్ అయితే ఎక్కిపించామండి. ట్రైన్కి ఈచ్ పర్సన్కి 60 రూపీస్ అట్లా ఉంటుంది. మేమైతే 4 మెంబర్స్ ఎక్కాము. ఇంకా 4 మెంబర్స్ కదా అండి, ఇంకా సో 240 రూపీస్ అయితే ఖర్చు అయ్యిందండి మాకైతే కార్డులో. మళ్ళీ మిగతా అమౌంట్ వేరే గేమ్స్ అయితే ఆడాము. చూడండి ట్రైన్ ఎంత బాగుంది అసలు. ఇందులో అయితే పిల్లలు చాలా చక్కగా ఎంజాయ్ చేశారు. అసలు నిజంగా ట్రైన్ ఎక్కినట్టే ఫీల్ అయిపోయారు మా పిల్లలైతే. చాలా బాగుంటుందండి ఈ ప్లేస్. నైట్ టైం కదా కొంచెము, అందుకనే ఎక్కువ మంది లేరు, రష్ అనేది లేదనమాట. మేము అక్కడికి వెళ్ళే వరకే 7:30, 8 అయిపోయింది కదా. సో ఎక్కువ రష్ అయితే లేరు, కొంతమందే ఉన్నారనమాట. గేమ్స్ కూడా కొన్ని
ఆడనీకే ఉన్నాయన్నమాట. క్లోజ్ చేశారన్నమాట కొన్ని గేమ్స్ అయితే. మాకైతే ఈ ట్రైన్ కొన్ని గేమ్స్ మాత్రం అవైలబుల్గా ఉండిండే. మా కిడ్స్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. చూడండి ఒక్కొక్క గేమ్ ఆడేటప్పుడైతే అసలు వాళ్ళ సంతోషం చెప్పొద్దు, అంత బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హాలిడేస్ కదండి, ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదా, వీలైతే మీ పిల్లల్ని కూడా ఇక్కడికి తీసుకెళ్ళండి, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఎవరైనా దగ్గరలో ఉంటే మాత్రం మహబూబ్ నగర్ అక్కడ సైడ్ దగ్గరలో ఉంటే మాత్రం వెళ్ళండి, తప్పకుండా చూడండి, చాలా బాగుంటుంది ప్లేస్ అయితే. చూడండి ఇక్కడ వాటర్ ఫాల్ లాగా పెట్టారనమాట, ఎంత బాగుందో అసలు. ఎక్కడికి వెళ్ళినా వాటర్ అనేది ఒకటి ఉంటుందండి, చూడండి ఎంత బాగా అనిపిస్తుందో. వాటర్ మంచి ఇట్లా చల్లగా అనిపిస్తుంటుంది అనమాట. అక్కడికి సమ్మర్ కదా, చల్లగా అనిపించింది మాకైతే. అక్కడనే కొద్దిసేపు టైం స్పెండ్ చేసాము, అక్కడ వాటర్తో కొంచెము ఆడుకున్నాం అనమాట. చూడండి పైన ఎంత బాగా అనిపిస్తుందో అలా వాటర్ ఫాల్. నాకైతే చాలా బాగా నచ్చిందండి ఈ ప్లేస్. కొంచెం సేపు అయితే ఇక్కడ కూర్చున్నాము, వాటర్తో ఆడుకున్నాము నేను పిల్లలందరము, చాలా బాగుంది. ఈవినింగ్ అలా వెళ్ళింటే బాగుండు అని అనిపించింది, కానీ ఇంకా టైం కుదరలేదండి. ఇంకా వెళ్ళే వరకే కొంచెం నైట్ అయిపోయింది, అందుకనే కొంచెం అన్ని గేమ్స్ అయితే పెట్టలేదన్నమాట. ఈవినింగ్ టైంలో అయితే మనకు అన్ని గేమ్స్ ఉంటాయండి, అన్ని గేమ్స్ ఇంకా చాలా చాలా బాగా ఆడుకోవచ్చు పిల్లలైతే. వెరైటీ గేమ్స్ ఉంటాయన్నమాట, అవన్నీ క్లోజ్ చేశారు. చూడండి ఇక్కడైతే ఇది చాలా బాగా అనిపించింది నాకైతే. ఫ్లవర్ పాట్స్ చూడండి ఎంత బాగా పెట్టారు, ఎవరో కూర్చున్నట్టు ఇలా. అందుకనే మేమైతే ఫొటోస్ తీసుకున్నాం అనమాట. ఇక్కడ చాలా బాగా ప్లాన్ చేశారు ఇలా, చూడండి ఎంత బాగుంది అసలు. ఫ్లవర్ పాట్లో అట్లా బనానా ట్రీస్ అయితే పెట్టారు, చాలా బాగా అనిపించింది మాకు. మేమైతే ఇక్కడ కొంచెం సేపు పిల్లలతోటి కొంచెం ఎంజాయ్ చేశాను అనమాట. అలా లాగండిరా అనేసి కాళ్ళు పట్టేసి లాగండి అన్నట్టు కొంచెం వాళ్ళనైతే కొంచెం ఆడిపించామన్నమాట. అలా ఊరికనే చూస్తూ ఉంటే ఏం బాగుంటుందండి, పిల్లలని అలా కొంచెం ఎంజాయ్ చేపియాలని అలా చేసాము. ఇక్కడ చూడండి మనకి బెంచెస్ కూడా ఉంటాయన్నమాట కూర్చోవడానికి. మొత్తం గ్రీనరీ ఉంటుందండి, గ్రీనరీ ఉంటుంది. అండ్ మనకి ఫుడ్కి కూడా అరేంజ్ చేశారండి. అక్కడైతే రెస్టారెంట్స్ కూడా ఉంటాయి, రెస్టారెంట్ ఉంటుందండి, ఐస్ క్రీమ్ కూడా అవైలబుల్ ఉంటుంది అనమాట. పిల్లలకి ఐస్ క్రీమ్స్ కూడా కొనిపించచ్చు. చూడండి ఇక్కడ మినీ కార్స్ ఇట్లా ఉన్నాయి, మేమైతే కూర్చున్నాము, చాలా బాగున్నాయి. ఇంకా స్టార్టింగ్లో అయితే ఇంకా సూపర్ ఉంటుండండి, ఇప్పుడు కొంచెం డల్ అయినట్టు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే మేము ఒక 5 times అట్లా వెళ్ళామన్నమాట. కొంచెం ఇంకా బాగా చేయాలి అని అనిపించింది నాకైతే, కొంచెం డల్ అనిపించింది. అప్పుడైతే ఇంకా స్టార్టింగ్లో అయితే సూపర్ ఉన్నాయండి, ఇంకా చాలా గేమ్స్ ఉండే. నాకైతే మరి నైట్ టైం అయినందుకో ఎందుకో కానీ కొన్ని గేమ్సే కనిపించాయి. స్టార్టింగ్లో అయితే అసలు రష్ అయితే చెప్పొద్దండి, అసలు మనకైతే టికెట్స్ కూడా దొరకవు, అట్లా ఉంటుండే అనమాట. చాలా గేమ్స్ ఉంటుండే అనమాట. మరి నైట్ అయినందుకో ఎందుకో తెలియదు, నాకైతే కొన్ని గేమ్సే కనిపించాయి. ఇక్కడ చూడండి ఐస్ క్రీమ్ పార్లర్లో కూడా ఎవ్వరు లేరనమాట, కొంచెము మేమే ఉన్నాము. అలా కూర్చొని ఫొటోస్ తీయండి అని ఫొటోస్ తీపించుకుంటున్నాను అనమాట, ఎవ్వరు లేరు అసలు. అప్పట్లో అయితే స్టార్టింగ్లో అయితే 8, 9, 10 వరకు కూడా ఫుల్ రష్ ఉంటుండే. ఇక్కడ చూడండి 8:30 అలాగనే చాలామంది అయితే లేరు. సండే కదండి, సండే అయితే ఇంకా చాలామంది ఉండాలి నాకు తెలిసినంత వరకు అయితే, కానీ ఎవరు లేరు. సో మేమైతే హ్యాపీగా వీడియో తీసుకున్నాం అనమాట, ఎవరు లేనందుకు. వీడియో తీసుకోనికైతే పాసిబుల్ అయ్యింది. చూడండి నేనేదో మా హస్బెండ్ ఫోటో తీస్తాడేమో అనుకుంటే వీడియో తీసాడనమాట. ఫోటో తీయండి అని అలా ఫ్లవర్ ఊదానమాట, కానీ వీడియో తీశాడు. ఉండనులే అనేసి నేను కూడా అలానే పెట్టేశాను. ఏదో ఒకటి చెయ్యాలి కదా అండి, అందుకని నేనైతే అలా ఊదానమాట ఫ్లవర్స్ని, బాగుంటుందని. ఇక్కడ చూడండి ఇదేందో మా పిల్లలైతే లోపలికి వెళ్ళేసి ఏమేమో చేస్తుండ్రండి. అసలు వద్దురా అక్కడ కింద పడతారంటే కూడా వింటనే లేరు అసలు. ఇక్కడ చూడండి ఇది అండి ఐస్ క్రీమ్ పార్లర్. చూడండి ఇక్కడ ఐస్ క్రీమ్స్ దొరుకుతాయి, అండ్ మిల్క్ షేక్స్ దొరుకుతాయి, అండ్ కూల్ డ్రింక్స్ దొరుకుతాయి, అండ్ కాంటినెంటల్ డ్రింక్స్ దొరుకుతాయి అన్నమాట. బాగుంటుందండి. మేమైతే ఒకసారి కాంటినెంటల్ డ్రింక్ తాగాము, అండ్ ఐస్ క్రీమ్ కూడా తిన్నాము, చాలా బాగుంది. చూడండి ఇక్కడైతే మేమైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నాము, చాలా బాగుంది. ఆ లైటింగ్ అలా గ్రాస్ మీద అలా చాలా బాగుంటుందని మేమైతే ఫోటో తీసుకున్నాము. చూడండి పిల్లలు ఎంత అల్లరి చేస్తుండ్రో అసలు, చాలా బాగా ఎంజాయ్ చేశారండి. వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. మా పాప అయితే
ఎప్పుడైనా ఇక్కడికి వెళ్దాం వెళ్దాం అని చాలా సార్లు వెళ్తుంటామన్నమాట. మా పాప కోసం అయితే తనకి ఈ ప్లేస్ అంటే చాలా ఇష్టం, పిస్తా హౌస్. అక్కడ రెస్టారెంట్‌లో ఫుడ్ కూడా చాలా బావుంటది. మనకి మంచిగా ఫుడ్ అయితే బాగా అనిపించింది. ఇప్పుడు ఎలా ఉందో తెలియదు కానీ అప్పట్లో అయితే మేము వెళ్తుంటిమండి. చాలా బాగుంటుండే. ఇక్కడ చూడండి ఎలా ఉందో అసలు, పైనాపిల్‌లో అలా కూర్చోవడానికైతే అరేంజ్ చేశారు. చాలా బాగుంది కదండీ ఈ ఐడియా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇక్కడ ఫొటోస్ కూడా దిగాము. అప్పట్లో దిగాము కానీ అవి లేవు. అందుకని మళ్ళీ కొన్ని స్టిల్స్ అయితే తీసుకున్నాను అక్కడ. ఇక్కడ చూడండి ఇటు నుంచి వెళ్తే మనకి రెస్టారెంట్ వస్తదనమాట. కిందికెళ్ళాలి. కిందికెళ్ళేసి రైట్ సైడ్ వెళ్తే మనకి రెస్టారెంట్ వస్తది. అన్ని ప్లేసెస్ చూసుకొని అండ్ గేమ్స్ ఆడుకొని చాలా టైం అయితది కదండీ. ఇంక టైర్డ్ అయిపోతే మనకి ఇక్కడ ఫుడ్‌కి మాత్రం మంచిగా అరేంజ్ చేశారు. ఫుడ్ తినేసి వెళ్ళొచ్చనమాట. చాలా బావుంటది. సమ్మర్ హాలిడేస్‌లో ఇక్కడ వెళ్ళండి. ఇదే అండి రెస్టారెంట్. చూడండి ఇక్కడ అన్నీ మనకి అన్ని స్పెషల్స్ దొరుకుతాయన్నమాట. బిర్యానీ అలా బావుంటది ఇక్కడ. అండ్ సూప్స్ అవి అన్నీ ఇంకా అన్ని ఫుడ్ దొరుకుతదనమాట. ఏమేమి కావాలో అవన్నీ దొరుకుతాయి ఇక్కడ. చాలా బావుంటది. ఒకసారి అయితే వెళ్ళండి వీలుంటే. పిల్లలైతే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారు. ఇక్కడ చూడండి మేమైతే ఇక్కడ ఉయ్యాల బోటులా ఉంది కదండీ, అది ఉయ్యాల అనమాట. అదొకసారి ఎక్కుదాంలే అని ఎక్కాము. వామ్మో! ఏమన్నానా అండి అసలు చాలా భయమేసిందనమాట. నేనైతే ఎప్పుడు ఎక్కలేదనమాట ఇట్లాంటివి. ఇదే ఫస్ట్ టైం. అండ్ ఫస్ట్ ఇదే ఎక్కాననమాట. చిన్నగా ఉన్నప్పటి నుంచైనా మేము ఎప్పుడు ఎక్కలేదనమాట ఇలాంటివి. ఇదే ఫస్ట్ టైం. చాలా భయమేసిందనమాట. వద్దు అంటే కూడా మా పిల్లలు ఎక్కు మమ్మీ అని అన్నది మా పండైతే. అందుకనే ఇంకా నేనైతే ఎక్కాననమాట. కానీ వామ్మో! ఎక్స్‌పీరియన్స్ అయితే అస్సలు మర్చిపోలేనండి. అంత ఘోరంగా అనిపించింది నాకైతే. ఎట్లెక్కుతారో గానీ, అందరు ఎంజాయ్ ఎట్లా చేస్తారో గానీ, నాకైతే అస్సలు నా వల్ల కాలేదు. ఆపండి, ఆపండి అని అరిచాననమాట. పిల్లలు కూడా అరిచారనమాట. చాలా ఘోరంగా అనిపించింది నాకైతే. వామ్మో! ఇంకోసారి అయితే ఎక్కనండి. అంత భయమేసింది. ఉయ్యాలంటే మనం మామూలుగా కొంచెం స్పీడ్‌లోనే ఊగుతాం గదా! ఇది చూడండి కిందికి, మీదికి అని లేపుతుంది. చూడండి ఎంత భయమేసిందో అసలు. ఇంకోసారి అయితే ఎక్కద్దనే అనుకున్నాను. మా హస్బెండ్ అయితే ఇక్కడనే అసలు ఇంత చిన్నదానికే ఇలా అంటున్నావు, ఇంక వండర్‌లా ఎళ్తే అసలు ఎక్కవేమో ఏమి అని అంటున్నాడు. కానీ అమ్మో! వండర్‌లా అంటేనే ఇంకా భయమండి. ఏమన్నా పిల్లల కోసమే వెళ్ళాలి గానీ నా వల్ల అయితే అస్సలు కాదండి. చూడండి అసలు ఎంత భయమేసిందో. ఇంకా ఆపండి, ఆపండి అని అరిచాననమాట. ఇంకా ఆపేశాడు. మా హస్బెండ్ అయితే మంచిగా ఎక్కి ఎంజాయ్ చేశాడు. కానీ పిల్లలే మళ్ళీ ఆపండి అని అన్నారు. సో ఇంకా ఆపేసాము. ఇక్కడైతే మాకైతే మనీ మొత్తము కొంచెం లాస్ అయిందండి. ఎందుకంటే 4, 5 మెంబర్స్ దాకా ఎక్కాం కదా, మొత్తము మనీ మొత్తం లాస్ అయిపోయిందనమాట. ఇది ఎక్కకుండా వేరేదన్నా గేమ్ వెళ్ళింటే మాకు మంచిగా ఇంకా కొన్ని గేమ్స్ అయితే ఆడుతుంటిమి. కానీ నేనైతే అస్సలు అనుకోలేదండి ఇలా ఉంటుంది ఇది అని. సో మాకైతే మనీ అయితే మొత్తం లాస్ అయిపోయింది. ఇంకా వేరే గేమ్స్ అయితే వెళ్ళాము. అవైతే చాలా బాగున్నాయి. ఇది చూడండి ఇదేదో బాగుందండి. ఇందులో ఎక్కి మంచి ఇట్లా రౌండ్‌గా తిరుగుతదండి. మంచిగా బాగుంది. కిందికి మీదికి ఇలా చేస్తుండనమాట. ఆ బాబు నడుపుతాడనమాట. అది చాలా బాగా అనిపించింది మాకైతే. చూడండి కొంచెము దూరం వెళ్తాడు, మళ్ళీ రౌండ్‌గా తిరుగుతుంది. మినీ కార్ అంట అండి ఇది. ఏందో వెరైటీగా ఉంది. నేనైతే ఎక్కడ చూడలేదు. ఫస్ట్ టైం ఇక్కడనే చూస్తున్నాను. చాలా బాగా అనిపించింది. మా పాప అయితే అసలు ఫస్ట్‌లో భయపడ్డది. ఎలా వెళ్తుందో ఏందో అని. అతను కూడా వద్దు అన్నాడు. పాప చిన్నగా ఉంది కదా భయపడుతుంది అని అంటే, ఏం లేదు ఏం భయపడదని మేమైతే ఎక్కిపించాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా ఇక్కడ కారు కూడా ఉందండి. కార్లో కూడా ఎక్కిపియొచ్చు. కానీ అక్కడైతే మొత్తం మనీ అంతా వేస్ట్ అయిపోయిందండి. మేము ఏదో పెద్ద ఊగుతామనేసి ఎక్కాం కానీ వామ్మో! చాలా భయమైందండి. చూడండి కొంచెం సేపు బాగానే తిప్పాడండి. మినీ కార్ అంట. చాలా బాగా అనిపించింది నాకైతే. బెస్ట్ అండి అదైతే చిన్నపిల్లలకి. ఇక్కడ చూడండి ఏరోప్లేన్‌ది ఉంది కదా, ఇదైతే బాగుంటుంది. గేమ్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మా పండు అయితే ఒకసారి ఎక్కిందండి. ఫస్ట్‌లో వచ్చినప్పుడైతే అది ఎక్కిపించాము. చాలా బాగా ఎంజాయ్ చేసింది.
ఇంకా ఇవి కూడా ఎక్కింది. ఇవి కూడా బాగానే ఉంటాయండి, కానీ క్లోజ్ చేశారు చూడండి. ఇవి 3 అయితే స్టార్ట్ చేయలేదు. ఇక్కడ ఒకటి చిన్న పిల్లలకి మాత్రం ఒకటి ఇది ఎక్కిపిస్తుండ్రు చూడండి. ఇది కొంచెం చిన్న పిల్లలు ఎక్కుతారు, చాలా బాగుంది ఇది కూడా. ఇంకా ఫస్ట్లో స్టార్టింగ్లో అయితే చాలా గేమ్స్ ఉంటుండండి అసలు. ఇప్పుడు అన్నీ కొన్ని తీసేశారు అనుకుంటా. ఇది చూడండి, కప్స్లో అలా రౌండ్గా తిరుగుతుంది కదా ఆ గేమ్. ఇది కొత్తగా స్టార్ట్ చేస్తుండండి, జెయింట్ వీల్, పెద్ద బిగ్ జెయింట్ వీల్ అనమాట చూడండి. ఇదైతే ఇంకా కంప్లీట్ కాలేదండి, ఇంకా త్వరలోనే అవుతుందేమో చూడాలి. ఇంత పెద్ద జెయింట్ వీల్ ఇక్కడ పెట్టినందుకైతే చాలా హ్యాపీగా అనిపించింది చూడండి. అమ్మో, ఇదైతే ఎక్కలేమండి, ఆ చిన్న ఉయ్యాలనే ఎక్కలేను నేనైతే. వామ్మో, జెయింట్ వీల్ ఎలా ఎక్కుతారో ఏమో అనిపించింది నాకైతే, అంత పెద్దగా చూస్తుంటే. చూడండి ఎంత పెద్దగా ఉంది అసలు, వామ్మో అస్సలు ఎలా ఎక్కుతారో ఏమో అనిపించింది. అందరైతే ఫస్ట్ టైం అండి అందులో ఆ బోట్ ఎక్కాను, అంతే. ఇంకా మళ్ళీ ఇంకోసారి ఎక్కద్దని ఫిక్స్ అయ్యాను. అంత భయం వేసింది నాకైతే. చూడండి, మేమైతే కార్ గేమ్ పెట్టాము కదా, షార్ట్ వీడియోలో పెట్టాను కదా, అదైతే ఇక్కడికి వెళ్ళాలి. స్టెప్స్ ఎక్కేసి పైన కూడా కొన్ని గేమ్స్ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా మనము కార్డు తీసుకోవాలి, మనీ రీఛార్జ్ చేసుకోవాలి. అందులో మేమైతే 300 రూపీస్ రీఛార్జ్ చేసుకున్నాము. 1 కార్డ్ ఇస్తారనమాట. ఆ మనీ తోటి మనం ఏ గేమ్స్ అయినా ఆడొచ్చు ఇక్కడ. మేమైతే ఇది కార్ డ్రైవింగ్ అయితే చేసాము చూడండి. 1 కార్లో 2 పర్సన్స్ ఎక్కొచ్చు అనమాట. కిడ్స్కి అయితే ఏం లేదు, పెద్దవాళ్ళకి మాత్రమే మనీ తీసుకుంటారు. 150 అండి, ఈచ్ పర్సన్కి 150. అంటే 2 కార్స్ మేము ఎక్కాము కదా, 2 కార్స్కి కలిపి మాకైతే 300 పడింది. అంటే మనతో పాటు ఒక కిడ్ ఎక్కొచ్చు అనమాట కార్లో. పెద్దవాళ్ళకి అమౌంట్ తీసుకుంటారు. మాకైతే 300 ఖర్చు అయిందండి కార్ డ్రైవ్ చేసినందుకు. ఇక్కడ చూడండి, ఇంకో కొన్ని గేమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఇదైతే మేము స్టార్టింగ్లో వచ్చినప్పుడైతే ఇక్కడికైతే వెళ్ళలేదండి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ వెళ్ళి కార్ డ్రైవ్ చేయడం అండ్ మిగతా గేమ్స్ ఆడడము. ఆల్రెడీ సిటీలో మనకి ఇలా గేమ్స్ ఉంటాయి కదండి, తెలిసే ఉంటుంది కదా అందరికీ. ఇక్కడ మనకి చూడండి ఎంత బాగా పెట్టారో, అక్కడ సిటీలో ఉన్నట్టు ఇక్కడ కూడా పెట్టారు, చాలా బాగా అనిపించింది. మేమైతే మా పాపకి బైక్ రైడ్ గేమ్ ఇచ్చామన్నమాట. చూడండి, మా పాప అయితే బైక్ రైడ్ చేసింది, చాలా బాగా అనిపించిందండి. మా పాప ఎక్కేసి బాగానే టైం ఇచ్చారు మనకి. ఆ టైంలోపు మనమైతే బైక్ రైడ్ చేయాలన్నమాట. చాలా బాగా అనిపించింది. ఇక్కడైతే చూడండి ఎన్నో గేమ్స్ ఉన్నాయి అసలు. వీటికి కూడా మనీ తీసుకుంటారు. ఒక్కొక్క గేమ్కి 60 రూపీస్ అట్లా ఉంటుంది అనమాట. 100 రూపీస్, 60 రూపీస్ అలా ఉంటుంది. ఇంకా గేమ్స్ ఆడిపియాలంటే మనకైతే మనీ పెట్టాల్సిందే అండి. జస్ట్ ఓన్లీ చూడడానికి వెళ్ళాలనుకుంటే మాత్రం ఓన్లీ చూసేసి మనం అక్కడ ఫుడ్ తినేసి అలా ఐస్ క్రీమ్స్ తినేసి అలా ఎంజాయ్ చేసి రావచ్చు. కానీ ఇంకా కంపల్సరీ గేమ్స్ ఆడాలంటే మాత్రం మనమైతే చాలా అమౌంట్ అయితే పెట్టుకొని అయితే వెళ్ళాలి. ఎందుకంటే మనకి ఒక్కొక్క గేమ్ 60 రూపీస్, 100 రూపీస్ అంటే మనకి కిడ్స్ ఎక్కువ ఉంటారు. ఇంకా చుట్టాల పిల్లలు అలా అందరు కలిసేసి కూడా ఒక్కొక్కసారి వెళ్తూ ఉంటారు కదా. చాలా అమౌంట్ అయితే పెట్టుకొని అయితే మనం వెళ్ళాలండి. ఇలా ఈ ప్లేసెస్కి వెళ్ళేటప్పుడు అయితే మనము కొంత అమౌంట్ పెట్టుకొని వెళ్తే మాత్రము కుదరదు. ఎందుకంటే ఒక్కొక్క గేమ్కి ఈచ్ పర్సన్కి 60 రూపీస్ అంటే చూడండి, ఒక గేమ్లోనే మనకి ఎన్నో మనీ అయిపోతుంది అనమాట. అలా అందుకని ఎక్కువ అమౌంట్ అయితే మనమైతే చూసుకొని వెళ్ళాలి. ఇక్కడ చూడండి, నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఫస్ట్ టైం అండి నేను ఇలా కార్ డ్రైవ్ చేయడం, ఎప్పుడు చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. ఇక్కడనే అన్నీ ట్రై చేశాను అనమాట. ఎప్పుడు వచ్చినా మామూలుగా మేము మా పాప కింద ఉంటాయి కదా చిన్న చిన్న గేమ్స్, అలా ఆడిపించేసి ఇంకా ఫుడ్ తినేసి వెళ్తుంటిమి. కానీ ఈసారి అయితే అన్నీ ట్రై చేసాము. చూడండి, కార్ డ్రైవ్ అయితే సూపర్ ఎంజాయ్ చేశాము. ఫస్ట్ అయితే నాకు తెలియలేదు ఎలా డ్రైవ్ చేయాలో, తర్వాత చాలా బాగా వచ్చింది. చూడండి అసలు ఎంత బాగా అనిపించిందో, నిజంగా కార్ డ్రైవ్ చేసినట్టే అనిపించింది నాకైతే. చాలా బాగా అనిపించింది, ఎక్స్పీరియన్స్ అయితే సూపర్ ఉందండి. ఇంకోసారి వెళ్ళాలి అన్నట్లు అనిపించింది మాకైతే. పిల్లలైతే ఇంకా చాలా బాగా ఎంజాయ్ చేశారు. వాళ్ళైతే చూడండి
ఎంత బాగా అనిపించిందో. చాలాసార్లు వచ్చాము కానీ ఇంకెప్పుడు మేమైతే కార్ డ్రైవ్ చేయలేదు. ఎందుకంటే ఏ గేమ్ ఎక్కాలన్నా మనకైతే మనీ అయితే పెట్టాల్సిందే కంపల్సరీ, కాబట్టి ఎప్పుడు ఎక్కేవాళ్ళం కాదు. ఈసారి అయితే ఎందుకో అన్నీ చూద్దాము, అన్నీ ఎక్కిపిద్దాము పిల్లలని అన్నట్టు అనిపించింది. అందుకని మేమైతే ఎక్కాము. ఇక్కడ చూడండి, ఇక్కడ ఒక చెట్టు ఉందండి. ఆ చెట్టు కింద ఇలా పిల్లలు కూర్చొని తపస్సు చేస్తున్నట్టు చేశారు. నాకు భలే నవ్వొచ్చిందండి వాళ్ళు అలా చేస్తుంటే. చూడండి, నేను కొంచెం ఆట పట్టిస్తున్నాను అనమాట వాళ్ళని. ఇక్కడ చూడండి ఎంత బాగుంది అసలు. ఇది మొత్తం ఆర్టిఫిషియల్ ట్రీ అండి. చూడండి, అందులో ఇక్కడ ఒక పాండా ఉన్నట్టు ఇలా అరేంజ్ చేశారు. చాలా బాగా అనిపించింది. ఒక ట్రీ మధ్యలో మనకు అన్ని గేమ్స్ పెట్టినట్టు చాలా బాగా అసలు పెట్టారు. ఇక్కడ చూడండి, మా పాప అయితే బైక్ రైడ్ చేసింది. చూడండి, ఇలా ఉంటదన్నమాట. ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఆల్రెడీ సిటీకి వెళ్ళినప్పుడు ఇలాంటివి ట్రై చేసాము, కానీ ఇక్కడైతే వచ్చినప్పుడైతే ఎప్పుడు మేమైతే పైకి వచ్చి ఇలా గేమ్ అయితే ఆడలేదండి. ఇదే ఫస్ట్ టైం ఇక్కడ పైకి వచ్చేసి ఇలా ఈ గేమ్స్ ఆడడము. చూడండి, మా పాప అయితే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఇలాంటివంటే తనకి ఇంట్రెస్ట్ చాలా. కానీ పాపం అండి, నేనే ఆడాను మొత్తం గేమ్ అంతా. మా పాప అయితే ఒకటే అంటుంది, మమ్మీ నువ్వే ఆడినావు, నేను ఆడలేదు అని అంటుంది. కానీ తనకేమో తెలియట్లేదండి. అందుకనే నేనైతే ఇంకా మొత్తం నేనే ఆడినట్టు అనిపించింది. చూడండి, అటు వెళ్ళు ఇటు వెళ్ళు అనేసి నేనే పట్టుకొని నేనే అంటున్నాను అనమాట. మా పాప అయితే లాస్ట్కి ఏడ్చింది, నువ్వే ఆడినావు మొత్తం, నన్ను ఆడిపియలేదు అని కొంచెం ఫీల్ అయింది. ఎందుకో అండి, ఇంకా మనీ పెట్టాము కదా మళ్ళీ వేస్ట్ అవుతుంది అన్నట్టు. నాకేమో అది పోతుంది అన్నట్టు. ఇక ఎట్లుంటుంది ఇంకా మనకి, ఇంకా స్క్రీన్ మీద అలా చూస్తుంటే కమాన్ అన్నట్టు ఉంటుంది. అలా ఇంకా నేనే ఆడినాను అనమాట మొత్తం గేమ్ అయితే. చాలా బాగా అనిపించింది నాకైతే. చూడండి, ఇక్కడ వాటర్లో అలా బైక్ రైడ్ చేయడం ఎంత బాగా అనిపించిందో నాకైతే. ఇంకోటి కూడా ఆడాలనిపించింది, కానీ మనం ఏది ఆడినా మళ్ళీ మనీ అయితే పెట్టాలి. అందుకని ఇంకా ఓన్లీ 1 గేమే ఆడాము. ఇంకా వేరే గేమ్స్ కూడా ఉన్నాయి పైన, కానీ అమౌంట్ పెట్టాలండి. ఏ గేమ్కైనా అమౌంట్ పెట్టాలి కాబట్టి ఇంకా మేమైతే ఓన్లీ కార్ డ్రైవ్ చేసాము అండ్ ఇది బైక్ రైడ్ చేసాము, ఇంకంతే. చూడండి మీరే స్క్రీన్ మీద ఎంత బాగా అనిపిస్తుందో. ఎంజాయ్ చేయండి. చూడండి, ఇంకా గేమ్ అయితే ఫినిష్ అవ్వడానికి అయితే వచ్చింది. మేమైతే ఏదో నిజంగా ఆడుతున్నట్టు ఫీల్ అయిపోయాము. చూడండి, టెన్షన్ మీద అన్నట్టున్నాము. నేను మా పండు అయితే అసలు ఊకనే ఊపుతుందండి. అది బైక్ని అయితే, వద్దురా ఊపకరా, అది స్ట్రేట్గానే వెళ్తుంది కదా, ఎందుకు ఊపుతున్నావు, వాటర్లో కింద పడుతుంది కదా, ఎందుకు ఊపుతున్నావు అంటే కూడా ఊపుతూనే ఉందండి. అయిపోయింది, ఇంకా గేమ్ అయితే ఎండింగ్కి వచ్చింది. మా పాప చూడండి, అంత నువ్వే ఆడుతున్నావు, నన్ను ఆడిపిస్తలేవు అని అయితే అంటుంది. ఇంక మాకైతే టెన్షన్ అండి, ఏదో నిజంగానే బైక్ రైడ్ చేస్తున్నంత ఫీల్ అనిపించింది. ఇది చూడండి, బాస్కెట్బాల్ అనమాట, అందులో వేయాలి బాల్, అది తెలిసిందే కదా అందరికీ. దీనికి కూడా మనీ, ఏదైనా మనీ అండి, మనం ఏది ఆడాలన్నా మనీయే. సో ఇంకా మేమైతే కొన్ని గేమ్సే ఆడాము. ఒకసారి అయితే అన్నీ మీకు చూపిస్తున్నాను, చూడండి ఏమేమి ఉన్నాయో. మీరు వెళ్ళినప్పుడైతే మీరు ఏది ఆడిపియాలో ఒకటి డిసైడ్ అవ్వచ్చు అనమాట. ప్రతి దానికి 60 రూపీస్ 100 రూపీస్ అలా అయితే ఉంటుందండి. మినిమం 60 రూపీస్ నుంచి ఉంటుంది. ఏదైనా అమౌంట్ పెట్టి ఆడాలి. చూడండి, ఇదైతే మేము కొంచెం నిలబడి పిల్లలకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఏంటి అనేది. వాళ్ళు అడిగితే మేమైతే ఇట్లా చెయ్యాలి అని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళైతే కొంచెం చూస్తున్నారు. కానీ అది రాదు కదా అండి, అమౌంట్ పెడితేనే వస్తుంది. ఇది చూడండి, ఇది ఒక గేమ్ అనమాట. చిన్న ట్రైన్ రౌండ్గా తిరుగుతుంది. ఇదేమో కొంచెం ఇట్లా కప్ టైప్లో ఉందన్నమాట. ఇది చూడండి, రాకెట్ టైప్ ఉంది. అంటే కొంచెం ఇట్లా పైకి ఇట్లా ఎగురుతుంది అనమాట. కొంచెం బాగా అనిపించింది. మేము వెళ్ళినప్పుడైతే ఒక పాప కూర్చుండే, బాగా అనిపించింది. నిజంగానే మనం రాకెట్లో
కూర్చొని పైకి వెళ్తున్నట్టు ఫీలింగ్ వస్తుంది మనకి. కొంచెం పైకి అయితే వెళ్తుంది. బాగా అనిపించింది, అది ఎక్కాలనిపించింది కానీ ఇంకా మళ్ళీ మనీ పెట్టాలి అని వద్దనుకున్నాము. ఇది చూడండి, ఆ పాప కూర్చుంది కదా, మేమైతే కొంచెం క్యాప్చర్ చేసామన్నమాట, అలా ఉంటుంది అని. బాగుందండి. కిడ్స్కి అయితే చిన్న పిల్లలు కూడా తీసుకెళ్ళొచ్చు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. సమ్మర్ హాలిడేస్ వస్తున్నాయి కదండి, ఇంకా మంచి ప్లేస్ అండి, సూపర్ ఉంటుంది. అందరు వెళ్ళేసి మంచిగా ఎంజాయ్ చేయండి వీలుంటే. దగ్గరున్న వాళ్ళైతే మహబూబ్ నగర్లో ఉంటుందండి ఈ ప్లేస్ అయితే. చూడండి, ఈ గేమ్ కూడా బాగుంటుంది, దీనికి కూడా మనీ పెట్టాలని ఇంకా మేమైతే జస్ట్ వాచ్ చేస్తున్నామండి. చూడండి, ఇక్కడైతే ఇంకా మిగతా గేమ్స్ కూడా ఉన్నాయి కానీ ఇంకా మా పాప అయితే ఒకటే వెంటబడుతుందండి, ఇంకా ఆడతామని. కానీ మేమైతే ఇంకా వద్దు నాన్న అని ఇంకా వెనక్కైతే వెళ్ళేసాము. ఇంకా చూడండి, ఇవైతే ఓవరాల్గా అయితే ఇలా ఉంటుంది. ఇక్కడ పైన అయితే మనకి అన్ని గేమ్స్ ఆడొచ్చు. నేనైతే ఇక్కడ టెన్షన్ అయ్యానండి, మా అక్క వాళ్ళ పాపకి హ్యాండ్ బ్యాగ్ ఇచ్చానండి, తను ఆటలో పడి మర్చిపోయి అక్కడనే పెట్టిందనమాట. నేను ఇంకా పోయిందేమో అనుకున్న బ్యాగు, కానీ చూస్తే అక్కడనే ఉందండి. చూడండి, ఇంకా పిల్లలైతే ఆటలో పడితే అసలు మర్చిపోతారండి, వాళ్ళకి ఇస్తే ఇంకా మన థింగ్స్ మన దగ్గర పెట్టుకోవడము మంచిదండి. పిల్లలు కదా, ఎంత అయినా పిల్లలకి ఇస్తే ఇంకా అలానే చేస్తారని నాకైతే అప్పుడు అనిపించింది. ఇంకా వామ్మో బ్యాగ్ పోయిందేమో అని అనుకున్నాను, కానీ ఇంకా అక్కడనే ఉంది, ఎందుకంటే రష్ ఎక్కువ లేదు కదండి. సో లక్కీగా అయితే అక్కడనే ఉంది బ్యాగ్ అయితే. టెన్షన్ అయితే చాలా అయింది. చూడండి, ఇక్కడ కింద అన్నమాట, మనము పైనుంచి కిందికి వచ్చేస్తే ఇక్కడ రైట్ సైడ్ ఇక్కడ బేకరీ ఉంటుందండి. మనకి అన్ని ఐటమ్స్ దొరుకుతాయి, పఫ్స్, కేక్స్, చాక్లెట్స్, బిస్కెట్స్, స్వీట్ బాక్సెస్, బర్త్డే ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. చూడండి, ఇక్కడైతే మంచిగా ఈవినింగ్ టైంలో అందరు వచ్చేసి ఇక్కడైతే టైం స్పెండ్ చేసి వెళ్తారండి. చాలామంది వస్తుంటుంటారు ఈ బేకరీకి. అండ్ పక్కనే కేఫ్ ఉంటుందండి, ఆ కేఫ్కి కూడా వస్తుంటుంటారు. చాలా బాగా ఉంటుందండి, ఇక్కడైతే చాలామంది ఉంటుంటారు. మంచిగా అక్కడ కూర్చొని తినేసి టైం స్పెండ్ చేసి వెళ్ళొచ్చు అనమాట మనం ఇక్కడికి వస్తే కనుక. చూడండి, ఇక్కడైతే అన్ని స్వీట్ బాక్సెస్, కేక్ బాక్సెస్ కూడా ఉంటాయండి. చూడండి, ఇదే కేఫ్ అండి, ఇక్కడ టీ దొరుకుతుంది. మనకి టీ కావాల్సితే ఇక్కడ కూర్చొని తాగొచ్చు అనమాట. మంచిగా కూర్చొనికి కూడా చైర్స్, బెంచెస్ అయితే అరేంజ్ చేశారు. చూడండి, మంచిగా టైం స్పెండ్ చేయొచ్చు, మంచిగా కొద్దిసేపు కూర్చొని మంచిగా పిల్లలతోటి చక్కగా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. చాలా బాగుంది. ఇంకా మేమైతే ఇంకా కిందికి వచ్చేసాము. చూడండి, ఇంకా రిటర్న్ వెళ్తున్నాం అనమాట. ఇంకా మాదైతే మొత్తం అన్ని గేమ్స్ అయితే చూసేసాము. అండ్ పిల్లలు అయితే బాగా టైం స్పెండ్ చేశారు. ఇప్పటికే చాలా లేట్ అయిపోయిందండి, ఇంకా మేమైతే ఇంకా బ్యాక్ టు హోమ్ అనమాట. ఇంకా ఇక్కడ వెళ్ళే దారిలో మేమైతే ఫస్ట్లో చూపించలేదండి మీకు, అందుకే లాస్ట్లో చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ హార్స్ ఉంది అండ్ క్యామెల్ కూడా ఉంటుందండి, కానీ ఎందుకో ఆ రోజైతే క్యామెల్ లేకుండే, ఓన్లీ హార్స్ ఒకటే ఉండే. చూడండి, హార్స్ దగ్గరికి వెళ్ళి ఫోటో దిగుదాం అనుకున్నాను కానీ భయం వేసిందండి, అందుకని దూరం ఉండే కొన్ని ఫొటోస్ అయితే తీసుకున్నాను దాంతోపాటు. చూడండి, మంచిగా బుద్ధిమంతురాలాగా ఉంది హార్స్ అయితే. మా పాప అయితే ఫోటోకి స్టిల్స్ కూడా ఇస్తలేదు, దానే చూస్తుంది. ఓకే అండి, మేమైతే మా సండేనైతే ఇలా ఎంజాయ్ చేసాము. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, నచ్చిందని అనుకుంటున్నాను. తప్పకుండా లైక్ చేయండి, మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో వేరే వాళ్ళకి రీచ్ అవుతుందండి. ప్లీజ్ అండి లైక్ చేయండి అండ్ కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే. అండ్ మర్చిపోకుండా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి, అది నొక్కడం వల్ల నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తుంటాయి. ప్లీజ్ అండి తప్పకుండా లైక్ చేయండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.